ప్రేమించే ప్రేమ మనకు తెలుసు, ఏదో ఉంది కాబట్టి ప్రేమిస్తాం. ఏమీ లేని వ్యక్తిని ఎలా ప్రేమిస్తాం మనం? అయితే దేవుడు నిన్నెప్పుడు ప్రేమించాడు? వావ్, దట్ ఈస్ డిఫరెంట్. నువ్వు నాకు అవసరం లేదు దేవుడు, నా ఇష్టం, నా దేవుడిని నేనే అని నువ్వు అనుకున్నప్పుడు ఆయన నిన్ను ప్రేమించాడు. ఆదికాండం 3వ అధ్యాయంలో ఏం జరిగింది? అదే నాకు తెలుసు కదా, పండు. అక్కడ ఏం జరిగింది యాక్చువల్గా? సర్పం వచ్చి అవ్వతో మాట్లాడినప్పుడు ఆ పండు బాగుంది, చాలా బాగుంది, ఓకే, ఇది తింటే మీరు చావనే చావరు, ఎందుకంటే అది తింటే మీ కళ్ళు తెరవబడి మీరు దేవుని వల్లే అవుతారు, దేవతల వల్లే అని ఉంటుంది తెలుగు ట్రాన్స్లేషన్. బట్ యూ విల్ బి గాడ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. ఇఫ్ యూ ఈట్ యూ విల్ బి గాడ్. యూ కెన్ డిఫైన్ యువర్ ఓన్ రూల్స్, యూ కెన్ డిఫైన్ యువర్ రైట్ అండ్ రాంగ్. దేవుడు ఇంకా అవసరం లేదు నీకు, నువ్వే దేవుడివి, నువ్వు దేవుడు అవ్వాలి అని అనుకుంటే పండు తిను. దట్స్ అ గుడ్ ఆఫర్. తినేశారు. అంటే అది తెలిసి కూడా దేవుడు ప్రేమించాడు, అది గొప్ప విషయం. అంటే మన దేవుళ్ళు మనమే అవ్వాలి, నువ్వు అవసరం లేదు, నువ్వు వేస్ట్ ఫెలో అంటే అంతే కదా. నా దేవుడిని నేను అవుతానంటే నువ్వు వేస్ట్ ఫెలో, నువ్వు వేస్ట్ ఫెలోవి అని మనం అనుకున్నప్పుడే, అలాంటి ఆలోచన మన జీవితంలో ఉంటుందని అనుకున్నప్పుడే, ఫ్రెండ్స్, ఎవ్రీ టైమ్ యూ అండ్ మీ సిన్, వాట్ ఆర్ వి డూయింగ్? ఎవ్రీ టైమ్ యూ అండ్ మీ సిన్, వాట్ ఆర్ వి డూయింగ్? We are telling God, you are waste fellow. I don't need you. I am my God. ఆదాము అవ్వ చేసింది అదే, నువ్వు నేను చేసేది అదే. అంటే దేవుడు నువ్వు వేస్ట్, నువ్వు పెట్టిన రూల్స్ నాకు అవసరం లేదు, నీ పద్ధతులు నాకు అవసరం లేదు, ఐఎమ్ ద బాస్ ఆఫ్ మై లైఫ్ అని మనం ఎవ్రీ టైం చెప్తూ ఉంటాం. అయినా దేవుడు నేను ప్రేమించాడు, జగత్తు పునాదులు వేయబడక ముందే ప్రేమించాడు, ఆయనే ఇనిషియేటివ్ తీసుకున్నాడు. దట్ ఈజ్ వండర్ఫుల్. అయితే ప్రేమ బాగుంది, ఆయన హృదయంలో ఉంది. ఆ ప్రేమని నువ్వు నేను అర్థం చేసుకున్నాం, మనలో చాలామంది ప్రతిస్పందించాం. అందుకే మనం యేసయ్య నన్ను రక్షించు అని అడుగుతాం, మన జీవితాన్ని ఆయనకు సమర్పిస్తాం, రక్షణ పొందుతాం, ఆయన బిడ్డలుగా అవుతాం. సో అది రెస్పాన్స్. అయితే ఆ రెస్పాన్స్ రక్షణ వరకేనా? దేవుడు మనల్ని రక్షించటం వరకే ఆ ప్రేమ పరిమితమా, మన జీవితంలో ప్రతిదినం నడిపించడానిక? ద లవ్ ఎఫెక్ట్ అని నేను ఎందుకు టైటిల్ పెట్టానంటే, లవ్ హృదయంలో ఉంటే సరిపోదు, అది బయటకు రావాలి, ఎఫెక్ట్ కనపడాలి. అండ్ గాడ్స్ లవ్ ఎఫెక్ట్ వీ కెన్ సీ జాన్ 3:16. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, ఆయన వచ్చాడు, చచ్చిపోయాడు. సో ఆయన ప్రేమ ఎఫెక్ట్ మనం శిలువలో చూసాం. ఎంతవరకు ఆయన చనిపోయాడు, చివరి రక్త బిందు వరకు రక్తం కార్చాడు. టార్చరస్ డెత్, ఇట్ ఈస్ రియల్లీ టార్చరస్ డెత్. అసలు అంత ఎక్స్ట్రీమ్కి ఎందుకు వెళ్ళాలి దేవుడు? అంటే మన పాపం అంత ఎక్స్ట్రీమ్గా ఉంది, అంత ఎక్స్ట్రీమ్ సిలువలో ఆయన అనుభవించకపోతే మన పాపానికి ప్రాయశ్చిత్తం లేదు, మనం పరలోకంలో ఆయనతో ఉండలేం. కాబట్టి ఆయన చివరి రక్తబిందు వరకు వెళ్ళాడు, ఎక్స్ట్రీమ్ పెయిన్ని తీసుకున్నాడు. ఒకసారి ఒక అన్న ఇలా చెప్తా ఉంటే నాకు కళ్ళమ్మట నీళ్లు తిరిగిపోయినాయి అనమాట. యేసుక్రీస్తు ప్రభు వారిని వాళ్ళు కట్టేసి ఆ కొరడాతోటి ఒక్కొక్క దెబ్బ కొడుతూ ఉంటే ఆయన వీపు చిట్లిపోయింది. ఆ కొరడాకి చివర చిన్న చిన్న మెటల్ పీసెస్ ఉన్నాయి, చిన్న చిన్న ఎముకలు లాంటివి ఉన్నాయి. ఒక్కొక్క దెబ్బ కొడతా ఉంటే ఆయన శరీరం వణికిపోతూ ఉంటుంది, ఒక్కొక్క దెబ్బకి రక్తం చిందుతూ ఉంటుంది, చిన్న చిన్న ఫ్లెష్ పీసెస్ ఎగిరి అవతల పడుతున్నాయంట. యేసు ప్రభు కళ్ళమంట నీళ్ళు వచ్చేస్తూ ఉంటే దూరం నుంచి ఎవరో అరుస్తారు, యేసయ్య నువ్వు మర్చిపోయావా, నువ్వు దేవుడివి, నువ్వు ఒక మాట చెప్తే రోమా సామ్రాజ్యం భస్మై నీ కాళ్ళ దగ్గర పడుతుందని ఎవరో దూరం నుంచి అరిస్తే యేసయ్య తన హృదయంలో అనుకుంటున్నాడంట, దిస్ ఈజ్ లవ్, ఐ నీడ్ టు డూ ఇట్. నేను ఈ పెయిన్, ఈ హెలిష్ పెయిన్, ఈ నరకాన్ని నేను తీసుకోకపోతే తర్వాత కోదండం నరకానికి పోతాడు, నా గురించి ఆలోచించాడు ఆయన. ఇంత రక్తం కారిపోయిన తర్వాత ఆయన తీసుకువెళ్ళి సిలువ మీద వేలాడదీస్తే ఆ సిలువ మనకి చర్చెస్లో ఇక్కడక్కడ సిలువ బొమ్మ పెడతారు, స్మూత్గా పాలిష్ చేసి అలా ఉంటుంది. నో, దట్ ఈస్ నాట్ వాట్ ఇట్ ఈస్. సిలువ అంటే వాళ్ళు జస్ట్ ఒక చెట్టు తీసుకొని అట్లా కట్ చేసి అలా పెట్టేస్తారు, చాలా రఫ్గా ఉంటుంది అనమాట. ఆ రఫ్ సిలువకి ఆయన వేలాడదీసినప్పుడు శరీరం ఇలా కిందకు పడిపోతూ ఉంటుంది, ఈ రెండు వేళ్ల మీద కిందకు పడిపోయినప్పుడు లంగ్స్కి ఎయిర్ అందదు, అందులోనూ బ్లీడింగ్ అవుతూ ఉంది. హీ నీడ్స్ టు బ్రీత్ మోర్ టైమ్స్ టు గెట్ మోర్ ఆక్సిజన్, మెడికల్గా మాట్లాడితే. అప్పుడు బ్రీత్ తీసుకోవాలంటే హీ నీడ్స్ టు కమ్ అప్. వెన్ హీ కమ్స్ అప్, దున్నబడినట్టు ఉన్నటువంటి ఆ వీపు వెనకున్నటువంటి ఆ రఫ్ ఆ వుడ్ తోటి రాసుకొని పైకి వచ్చినప్పుడు ఇట్ ఈజ్ లిటరల్లీ హెల్.
every breath, he has experienced hell. He has experienced hell. Why did he do that? నాట్ జస్ట్ అంటే దేవుడు మనల్ని ఎందుకు అంతగా ప్రేమించాడనంటే, యేసయ్యా నన్ను క్షమించు అని చెప్పి ఒక మాట చెప్పి మన ఇష్టం వచ్చినట్టుగా మనం జీవిస్తూ వెళ్ళిపోవడానికి కాదు. ఆయన మనల్ని పవిత్రపరచుకోవాలి అని, నా కోసం ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా, నాలాంటి నా బిడ్డ అంటే నా రెప్లికాగా ఈ ప్రపంచంలో నేను ఉంచుకోవాలని అనుకున్నాడు. అందుకే ఇక్కడ చూస్తూ ఉంటే, మై బిలవ్డ్ స్పీక్స్ అండ్ సేస్ టు మీ, అరైజ్ మై లవ్, మై బ్యూటిఫుల్ వన్, కమ్ అవే. సి, ఈ లోకంలో నువ్వు వద్దు, నువ్వు ఉన్న పొజిషన్ వద్దు, యూ హ్యావ్ టు అరైజ్ అండ్ కమ్. దెర్ ఇస్ అన్ యాక్షన్, దెర్ ఇస్ సంథింగ్ దట్ నీడ్స్ టు బీ లెఫ్ట్ దేర్ అండ్ కమ్. అందుకే ఈరోజు బహుశా నేను 4 పాయింట్స్ చెప్పాలనుకున్నాను. మేబీ 2 పాయింట్స్ డీటెయిల్గా చెప్పి 2 పాయింట్స్ షార్ట్గా చెప్తాను. ద ఫస్ట్ పాయింట్ ఈజ్ LOVE. దోస్ ఆర్ ద 4 పాయింట్స్. L టాక్స్ అబౌట్ లీవింగ్ సంథింగ్. సో ఇక్కడ సాంగ్ ఆఫ్ సాలమన్లో భక్తుడు రాస్తాడు, యూ హ్యావ్ టు అరైజ్, యూ హ్యావ్ టు లీవ్ అండ్ కమ్ అవే విత్ మీ. ఫ్రెండ్స్, మనము యేసయ్య ప్రేమని అర్థం చేసుకున్నప్పుడు, యేసయ్య ప్రేమ నాకు అర్థమైనప్పుడు, ఆయన ఇంత త్యాగం చేశాడా అనే విషయం మనకు అర్థమైనప్పుడు, ఐ నీడ్ టు లీవ్ దిస్ వరల్డ్ బిహైండ్. ఐ నీడ్ టు లీవ్ దోస్ థింగ్స్ విచ్ హీ డజంట్ లైక్ బిహైండ్. ఫ్రెండ్స్, ప్రేమ అని అనగానే మనం ఈ లోకంలో స్టాండర్డ్స్ చూసినప్పుడు కూడా ఈ అబ్బాయిలు అమ్మాయిలు ప్రేమించుకుంటూ ఉంటారు. మా ఆఫీస్లో ఆ మధ్య ఒక వండర్ఫుల్ లంచ్ టేబుల్ కాన్వర్జేషన్. వాడు చికెన్ బిర్యానీ లేకుండా, మా కొలీగ్ అనమాట, చికెన్ బిర్యానీ లేకుండా హిజ్ లంచ్ ఈజ్ నాట్ కంప్లీట్. అయితే ఆ రోజు అన్నము పప్పు తింటున్నాడు. ఏంట్రా అన్నం పప్పు అని అంటే, నేను వెజిటేరియన్ అయిపోయాను. వెజిటేరియనా, ఏమైంది అని అంటే, మై లవర్ ఈజ్ వెజిటేరియన్. ఫర్ హర్ హీ బికేమ్ వెజిటేరియన్. అరే, నువ్వు ఒక్క పూట కూడా బిర్యానీ లేకుండా ఉండలేవు కదరా అంటే, నా లవర్ కోసం నేను చేస్తాను. ఆశ్చర్యపోయాం. అండ్ ఐ వాజ్ అబ్జర్వింగ్ ఎన్ని రోజులు చేస్తాడని. ఫ్రెండ్స్, హీ డిడ్ ఇట్ ఫర్ వెరీ లాంగ్. ఆ తర్వాత రిజైన్ చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు హీ ఈజ్ నో మోర్ విత్ ఆరకిల్, బట్ హీ కంటిన్యూడ్ ఇట్ ఫర్ మంత్స్. నేను ఆశ్చర్యపోయాను అనమాట. ఆ అమ్మాయి వెజిటేరియన్ అని, వీడు అంత నాన్ వెజ్లో మునిగి తేలేవాడు, వదిలేశాడు. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, ఈ లోకంలోనే ప్రేమ కోసం ప్రేమించే వాళ్ళు ఇలా ఉన్నారు కాబట్టి నేను కూడా ఇలా ఉండాలి అనే ఉద్దేశంతో వాళ్ళు తమ యాటిట్యూడ్ కావచ్చు, తమ బిహేవియర్ కావచ్చు, తమ అలవాట్లు కావచ్చు, అవన్నీ మార్చుకుంటూ ఉంటే, యేసయ్య అంటున్నాడు, నువ్వురా నాతోటి వచ్చే, నాతో ఉండు, నాలాగా ఉండు అని ఆయన పిలుస్తూ ఉన్నప్పుడు, నేను కూడా ఐ నీడ్ టు లీవ్ సంథింగ్. దిస్ ఈవినింగ్ తమ్ముడు చెల్లి, గాడ్ ఈజ్ ఆస్కింగ్ యూ వాట్ యూ నీడ్ టు లీవ్. ప్రేమ అని అనగానే దెర్ ఇస్ అన్ ఎఫెక్ట్, దెర్ ఇస్ అ రెస్పాన్స్, అండ్ దట్ రెస్పాన్స్ ఇంక్లూడ్స్ లీవింగ్ సంథింగ్. నేను యేసయ్య కోసం ఒక్కటన్నా వదిలేశాను అనే వాళ్ళ చేతులు ఎత్తండి. ఎస్, ఏదో ఒకటి వదిలేశాను, అట్లీస్ట్ వన్. వెరీ గుడ్, యూ డిడ్ ద రైట్ థింగ్. ఎందుకంటే ఆయన పరలోకమే వదిలేసి వచ్చాడు. యూ డిడ్ ద రైట్ థింగ్. అయితే డిడ్ యూ లీవ్ ఎవ్రీథింగ్ దట్ నీడ్ టు బి లెఫ్ట్? అది ప్రశ్న. అంటే కొద్దిగా కన్వీనియంట్గా ఉన్నాయి కొన్ని వదిలేస్తాం. ఓకే, దిస్ ఈజ్ ఓకే, దిస్ క్యాన్ బి లెఫ్ట్. ఓకే, దిస్ ఈజ్ ఓకే, దిస్ క్యాన్ బి లెఫ్ట్. ఓ, దిస్ ఈజ్ సో బిలవ్డ్, ఇది నేను వదలను ప్రభువా, ఇది నాకు కావాలి. అప్పుడప్పుడు ఒక 2 hours ప్రభువా, ఇది నాకు కావాలి. దాన్ని చూసి చూడనట్టుగా ఉండే, ప్లీజ్. మనం దేవుడితో బేరాలు ఆడతాం, కానీ ఆయనేమో సమస్త పరిశుద్ధుడు, మనల్ని పరిశుద్ధులుగా ఉండడానికి పిలుస్తాడు. మనం దేవునితో బేరాలాడతాం. ఆ ఒక్కటి మాత్రం వదిలే ప్రభువా, ప్లీజ్ ప్రభువా. ఆ మొబైల్లో నేను ఆ రాత్రి బ్రౌజింగ్ చేసుకుంటూ ఉంటాను, అదొక్కటి వదిలే ప్లీజ్. అప్పుడప్పుడు ఒక 2 hours ఆ వెబ్సైట్ చూస్తానే. అండ్ మళ్ళీ అప్పుడప్పుడు ప్రశ్నలు అంటే, అది చూడటంలో తప్పేం లేదేమో, పర్లేదులే, అది అందరూ చూస్తారులే, మా ఫ్రెండ్స్ కూడా బిలీవర్స్, వాళ్ళు కూడా చూస్తారులే అది. అంటే ఇప్పుడు దేవుడితోటి బేరాలు, వదలాల్సింది వదలకుండా దాన్ని పట్టుకొని కూర్చొని కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు అయిపోయేసప్పటికి చూస్తూ ఉంటే
మనం ఎక్కడో ఉంటాం అన్నమాట. ఒకసారి తిరుపతి వెళ్ళాను. తిరుపతిలో ఒక యవ్వనస్తుల మీటింగ్లో మాట్లాడిన తర్వాత బయటికి రాగానే ఒక తమ్ముడు, అన్న నీతో మాట్లాడాలి అని అన్నాడు. కూర్చో అని అంటే, ఇక్కడ కాదన్న అక్కడ అన్నాడు. చాలా దూరంగా వెళ్ళి ఒక చెట్టు కింద చెప్పు అని అనగానే ఏడ్చేస్తున్నాడు. హీ వాజ్ లిటరలీ క్రయింగ్. ఇంజనీరింగ్ స్టూడెంట్. అన్న నేను మంచి క్రిస్టియన్ ఫ్యామిలీ నుంచి వచ్చాను, చిన్నప్పటి నుంచి సండే స్కూల్లో యాక్టివ్, నేను చాలా దేవుడితోటి క్లోజ్గా ఉండేవాడిని, ఇక్కడికి వచ్చాను, ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాను. ఐ గాట్ ఎ మొబైల్ అండ్ ఐ స్టార్టెడ్ బ్రౌజింగ్ దోస్ బ్యాడ్ సైట్స్. ఆ పోర్నోగ్రఫీ అని అంటారు, చెడ్డ వీడియోలు చూడటం మొదలుపెట్టేశానన్న. అది చూస్తూ రాత్రి 11, 12, 1, 2, 3, ఒక్కొక్కసారి 4 గంటల వరకు నా దుప్పటి ముసిగేసి లోపల చూస్తూ ఉంటాను. నాకు ప్రార్థన చేయాలనిపించట్లేదు, వాక్యం చదవాలనిపించట్లేదు, చర్చ్కి వెళ్ళాలనిపించట్లేదు, బైబిల్ స్టడీస్కి రావాలనిపించట్లేదు, అన్నీ బంద్ చేసేసానన్న. ఈరోజు మా ఫ్రెండ్ గారు బలవంతం పెట్టి ఈడ్చుకొచ్చాడు. మీరు చెప్తా ఉంటే దేవుడు నాతో మాట్లాడాడు, ఇది నాకు వద్దన్నా, ఎలా బయటికి రావాలి నాకు అర్థం కావట్లేదు. ఇది దేవుని మీద ఉన్న ప్రేమని తగ్గించేస్తుంది, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని అంటే, నేను చిన్నగా ఆలోచించి ప్రభు ఇచ్చిన తాడుతో చెప్పాను, తమ్ముడు నీకు ఈ మొబైల్ అవసరం లేదు, దీన్ని అమ్మేసేయి అని అన్నాను. అన్న మరి అసైన్మెంట్స్ అవన్నీ వాట్సాప్లో వస్తాయి, మెయిల్స్ చెక్ చేసుకోవాలి, నో ప్రాబ్లం, ఇంతకుముందు కూడా మొబైల్స్ లేనప్పుడు ఇంజనీరింగ్ చేశాం కదా, మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి తీసుకో, ప్రింట్అవుట్ తీసుకో, వాట్ ఎవర్ యూ డూ, యూ మేనేజ్. ఇంట్లో వాళ్ళతో మాట్లాడాలి కదా, ఓకే యూ డూ వన్ థింగ్, 800 రూపీస్కి కీప్యాడ్ మొబైల్ ఒకటి వస్తుంది, నోకియా మొబైల్, అది కొనుక్కో అని చెప్పాను. ఓకే అన్న ఐ విల్ ట్రై అని అన్నాడు. నేను వచ్చేసాను, బట్ మీన్స్ ఐ డెంట్ థింక్ దట్ హీ విల్ రియల్లీ డూ ఇట్. 6 months తర్వాత మళ్ళీ వెళ్ళాను. తమ్ముడు పరిగెత్తుకుంటూ వచ్చాడు, జేబులో నుంచి కీప్యాడ్ మొబైల్ చూపించాడు. అన్న ఐఎమ్ గుడ్ విత్ ద లార్డ్, చాలా బాగున్నాను అన్న, నేను దేవునితో చాలా బాగున్నాను, థ్యాంక్ యూ ఫర్ ద సజెషన్ అని చెప్పాడు. నేను ఆశ్చర్యపోయాను అనమాట. కొన్ని నెలల క్రితం, కొన్ని సంవత్సరాల క్రితం యాక్చువల్గా గచ్చిబౌలిలో ఒక యంగ్ గర్ల్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, షీఈస్ గెటింగ్ వెరీ 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 హై శాలరీ. ఒకరోజు తను మా ఇంటికి వచ్చింది, ఇట్లా ఫోన్ వస్తే తీసి కీప్యాడ్ ఫోన్ మాట్లాడుతుంది. ఏంటమ్మా కీప్యాడ్ ఫోన్ ఏంటి అని అన్నాను నేను. అన్న ఐ వాంటెడ్ దిస్, బై చాయిస్ ఐ వాంటెడ్ దిస్, దట్ ఈస్ వేస్టింగ్ మై టైమ్ అని చెప్పి నేను ఆశ్చర్యపోయాను. షీఈ్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇన్ ఎ మల్టీనేషనల్ కంపెనీ అండ్ షీ ఈజ్ యూజింగ్ కీప్యాడ్ మొబైల్. ఫ్రెండ్స్, అంటే థింగ్ ఏంటంటే, దేవుడిని నేను ప్రేమిస్తాను, దేవుడు నన్ను వదిలేయమన్నదాన్ని వదిలేయాలని నేను అనుకుంటున్నాను కాబట్టి నేను కొన్నిటిని సాక్రిఫైస్ చేయడానికి నేను రెడీ. యేసయ్య మత్తయి సువార్త 5వ అధ్యాయంలో నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే పెరికి అవతల పడాయి అని అంటే, ఏంటిది ఎక్స్ట్రీమ్ టీచింగ్? కన్ను పెరకటం ఏంటి, గుడ్డోడు అయిపోవడం ఏంటి? ఇట్స్ ఎక్స్ట్రీమ్ కదా. చదివారా ఎప్పుడన్నా మత్తయి సువార్త 5వ అధ్యాయం? కన్ను పెరిగి పడేయటం ఏంటి? ఈజ్ ఇట్ ఎక్స్ట్రీమ్? బహుశా దేవుడు అంటున్నాడు మొబైల్ పెరిగి పడే అంటున్నాడేమో, అంటే అట్లీస్ట్ ఇన్ అవర్ వర్డ్స్. అంటే నేను మొబైల్ మీద ఐ డోంట్ నో వాట్ యు ఆర్ యూజింగ్ యువర్ మొబైల్ ఫర్. ఐ డోంట్ వాంట్ టు టార్గెట్ దిస్, బట్ దిస్ ఐఎమ్ టేకింగ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. ఏది దేవుని ప్రేమ నుంచి నిన్ను దూరం చేస్తుంది అనేది పాయింట్. దాన్ని నువ్వు తీసివేయగలిగితే, దాన్ని నువ్వు పక్కన పెట్టగలిగితే అసలు ప్రేమని నువ్వు అనుభవించగలవు. ఎల్ ఈజ్ ఫర్ లీవింగ్. లీవింగ్తో పాటు ఓ అంటే ఒబీడియన్స్. ఓ అంటే ఒబీడియన్స్. మనకు తెలుసు ఫేమస్ వర్స్, జాన్ చాప్టర్ 14 verse 15. చదువుతామా? John chapter 14 verse 15. You can read or I'll read. If you love me, you will keep my commandments. If you love me, you will keep my commandments. ఇదే కాన్సెప్ట్ మళ్ళా జాన్ 15లో చెప్తాడు. ఇదే కాన్సెప్ట్ని 1 Johnలో జాన్ మళ్ళా తిరిగి రాస్తాడు. ఇఫ్ యు లవ్ మీ యు కీప్ మై కమాండ్మెంట్స్. నువ్వు ప్రేమిస్తే నా మాటలు గైకొంటావు. సో ఒబీడియన్స్ ఈజ్ అనదర్ ఆస్పెక్ట్. అంటే లీవింగ్, ఒబీడియన్స్ ఈ రెండు సిమిలర్గా అనిపిస్తాయి, కానీ లీవింగ్ ఈజ్ అ నెగటివ్ ఆస్పెక్ట్. దేన్ని నువ్వు కట్ చేయాలో దాని మీద ఫోకస్ అవుతుంది లీవింగ్. ఒబీడియన్స్ అనేది దేన్ని నువ్వు యాడ్ చేసుకోవాలో దాని గురించి మాట్లాడుతుంది. సో ఒబీడియన్స్ టు ద కమాండ్మెంట్స్. ఒబీడియన్స్ టు ద కమాండ్మెంట్స్ స్టార్ట్స్ విత్ అండర్స్టాండింగ్ ద కమాండ్మెంట్స్. దేవుని వాక్యాన్ని చదవాలి.
నేను పాపము చేయకుండునట్లు నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకొని ఉన్నాను అంటాడు కీర్తనకారుడు. నేను నా 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 నీ వాక్యాన్ని, నీ ధర్మశాస్త్రాన్ని, నీ ఆజ్ఞల్ని నేను నా హృదయంలో పెట్టుకుంటూ ఉంటే అసలు అవలంబించడం సంగతి నెక్స్ట్. అసలు దాన్ని అర్థం చేసుకొని లోపల పెట్టుకుంటే చాలు, నేను నీ ప్రేమలో ముందుకు వెళ్తాను. సో కాబట్టి దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడం, ఆ వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకోవటం, ఆ వాక్యం ప్రకారం ముందుకు వెళ్ళటం, అవలంబించటం అనేది ఒబీడియన్స్ అనే ఆస్పెక్ట్ ప్రేమలో చాలా ప్రాముఖ్యమైనది. అందుకే దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్పి, ఇఫ్ యూ లవ్ యూ హ్యావ్ టు కీప్ మై కమాండ్మెంట్స్, యూ నీడ్ టు అండర్స్టాండ్ మై కమాండ్మెంట్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎందుకు దేవుణ్ణి ప్రేమించలేకపోతున్నాం? కొన్నిసార్లు తెలుసన్నా నేను దేవుణ్ణి ప్రేమించాలి అనుకుంటున్నాను, కానీ అంతగా ప్రేమించలేకపోతున్నాను. దేవుడి కోసం ఇలా జీవించాలి అనుకుంటున్నాను, కానీ అలా జీవించలేకపోతున్నాను. ఎందుకన్నా నేను జీవించలేకపోతున్నానంటే ఆయన ప్రేమ మన హృదయంలో ఉండాల్సినంతగా లేదు. ఆయన ప్రేమ ఏ విధంగా ఉంటుంది, ఆయన ఏ విధంగా నాలో జీవిస్తాడు అంటే, మొదటి పరిశుద్ధాత్మ దేవుడిగా నా జీవితంలో జీవిస్తాడు, రెండవది వాక్యంగా ఆయన నా జీవితంలో జీవిస్తాడు. ఎంతగా నేను ఆయన వాక్యాన్ని నా హృదయంలో భద్రపరుచుకుంటానో అంతగా ఆయన నన్ను జీవిస్తాడు. నాలో ఎంతగా ఆయన జీవిస్తాడో అంతగా నేను ఆయనలాగా మారిపోతాను. ఇప్పుడు ఈ వాటర్ బాటిల్ లోపల వాటర్ ఉంది, అందుకే దీనికి స్టెబిలిటీ వస్తుంది. గాలి వచ్చినా అది పడిపోకుండా ఉంటుంది. వాటర్ తీసేయండి అంటే పడిపోతుంది. సో లోపల వాటర్ ఉంది కాబట్టి దీనికి స్టెబిలిటీ. ద సేమ్ వే వెన్ ద కమాండ్మెంట్స్ లివ్ విత్ ఇన్ అస్, వెన్ గాడ్ ద వర్డ్, వాక్యము శరీరధారిగా జీవించినటువంటి వాక్యమైన దేవుడు నా హృదయంలో జీవిస్తూ ఉన్నప్పుడు నేను ఆయన్ని ప్రేమించగలుగుతాను. ఆయన ప్రేమ నాకు అర్థమవుతుంది. నేను ఏదైతే స్టాండర్డ్లో జీవించాలో ఆ స్టాండర్డ్లో జీవించగలుగుతాను. దేవుని వాక్యం పట్ల నీ వైఖరి, నా వైఖరి ఎలా ఉంది? చదవాల్సినంతగా చదువుతున్నామా? ప్రతిరోజు వాక్యం చదువుకోరా అని తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు, కానీ ఏదో మమ అన్నట్టుగా, నా భాషలో మమ అంటే అవ్వాలి, అయిపోయింది అన్నట్టుగా ఒక 5 నిమిషాలు అలా చదివేసి అయిపోయింది. చదివే వాక్యం అంటే చదివేసాను. ఈరోజు అంటే దేవుడు నాతో మాట్లాడటం, దేవుడితో నేను మాట్లాడటం, ప్రార్థన అంటే దేవుడితో నేను మాట్లాడటం. ప్రేమ అనేది ఎప్పుడు కూడా రిలేషనల్ కదా. దేవుడు నాతో మాట్లాడాలి, నేను దేవుడితో మాట్లాడాలి. ప్రేమికులు ఏం చేస్తుంటారు ఈ మధ్య అంటే, అప్పట్లో లవ్ లెటర్లు రాసుకునేవాళ్ళు, ఇప్పుడు లవ్ వాట్సాప్లు పంపించుకుంటూ ఉంటారు. మా ఆఫీసులో కూర్చొని టుక్ 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 కొడుతూ ఉంటారు. టుక్ 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 కొడతాం. ఏం కొడుతున్నాడు? సీక్రెట్ లవ్ సింబల్, హార్ట్ సింబల్స్. ఇక కొడతా ఉంటే. సో దట్ కాన్వర్జేషన్ 2 వే. మనమే కొడుతున్నాం అనుకోండి, అవతల నుంచి రాలేదనుకోండి, దెర్ ఇస్ నథింగ్, అది లవ్ కాదు. సో నిజంగా దేవుడిని నేను ప్రేమిస్తున్నాను, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అన్నప్పుడు ఆయన మాటలు నేను వింటూ ఉండాలి, నేను ఆయనతో మాట్లాడుతూ ఉండాలి. దట్ ఇస్ ఫౌండేషనల్. ఐ కమ్ ఫ్రమ్ ఎ హిందూ ఫ్యామిలీ. చిన్నప్పటి నుంచి నాకు బైబిల్ అంటే తెలియదు, సండే స్కూల్కి వెళ్ళలేదు. యేసుక్రీస్తు ప్రభువుని 1994లో నేను విద్యార్థి పరిచర్య ద్వారా యేసు ప్రభుని అంగీకరించిన తర్వాత బైబిల్ స్టడీలకు వెళ్ళటం మొదలుపెట్టాను, చర్చ్ కట్టిన అవ్వటం మొదలుపెట్టాను. వాళ్ళు ఇదిగో దావీదు అలా చేశాడంటే దావీదు ఎవరు, ఇదిగో అబ్రహాం అలా చేశాడంటే అబ్రహాం ఎవరు, ఇవన్నీ తెలియదు నాకు. నేను ఏంటి వీళ్ళు మాట్లాడేది ఏంటి నాకు అర్థం కాలేదు. నాకేం అర్థం కావట్లేదంటే, అరే బాబా నువ్వు బైబిల్ చదవాలరా బాబు అని చెప్పి మా సీనియర్ చెప్పాడు. మరి బైబిల్ ఇవ్వు అని అంటే, నా దగ్గర ఒకటే ఉంది, నేను ఎట్లా ఇస్తాను అన్నాడు. ఎంత తెలివైనాడు చూడండి. మరి ఏం చేయాలన్నా అంటే, అక్కడ దూరంగా 3 కిలోమీటర్స్ దగ్గర ఐఎల్టీడీ సెంటర్ అని ఉంటుంది, అక్కడ బైబిల్ అమ్ముతారు, వెళ్ళి తెచ్చుకోని అంటే, ఎంత ఉంటుందన్న అంటే 80 రూపీస్. 80 రూపీస్ మన దగ్గర ఎక్కడ ఉందన్న? ఇంట్లో నేను బిలీవర్నని తెలియదు, బైబిల్ కొనుక్కోవడానికి 80 అంటే ఇక అట్లకాడ తిరగేస్తారనమాట. సో కొంచెం డబ్బు దాచుకొని, వాళ్ళు పంపించే దాంట్లోనే మెస్ ఫీజు డబ్బులు ఇవి దాచుకొని మొత్తానికి 80 రూపీస్ తీసుకున్నాను. ఆ రోజు సైకిల్ ఎక్కి, నాకు బాగా గుర్తు, చాలా ఫాస్ట్గా సైక్లింగ్ చేసి వెళ్ళి షాప్లో ఆ 80 రూపీస్ ఇచ్చి ఆ బైబిల్ నా చేతిలో పెట్టగానే నా చేతులు వణికినాయి. ఐ వాజ్ లుకింగ్ ఎట్ ఇట్, ద వెరీ ఓన్ వర్డ్స్ ఆఫ్ ద క్రియేటర్ ఆఫ్ ద యూనివర్స్ ఇన్ మై హ్యాండ్స్. మై హ్యాండ్స్ వర్ లిటరల్లీ షివరింగ్ ఫ్రెండ్స్. అప్పుడు సమ్మర్ వెకేషను, రూమ్కి వచ్చాను, బైబిల్ ఓపెన్ చేశాను. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఇలా జరిగిందా, అది కూడా తెలియదు నాకు. అండ్ దెన్ ఐ స్టార్టెడ్ రీడింగ్. ఐ స్టార్టెడ్ రీడింగ్. ఆదికాండం, నిర్గమకాండం వరుసనే చదువుతూ ప్రకటన గ్రంథం వరకు వచ్చేసాను. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మొత్తం బైబిల్ చదవడానికి ఇట్ వాజ్ అరౌండ్ 8 to 9 days. ఇట్స్ డన్. బైబిల్ వాజ్ డన్ ఇన్ 8 to 9 days. అంటే ఇప్పుడు కూడా అలాగే చదువుతున్నారా? లేదు.
ఏమైందన్నా అంటే అప్పుడు చిన్నపిల్లాడిని కదా, ఆకలి ఎక్కువ. ఇప్పుడు చిరుతిళ్ళు ఎక్కువైనాయి, బర్గర్లు, పిజ్జాలు, అందుకే ఆకలి తగ్గిపోయింది. పాలకి ఆకలి తగ్గిపోయింది, బర్గర్లు, పిజ్జాలు తింటున్నాను. ఫ్రెండ్స్, లెట్ మీ కన్ఫెస్ దాట్ ఐఎమ్ నాట్ డూయింగ్ దట్ ఎనీమోర్. వై? మెనీ అదర్ థింగ్స్ కేమ్ ఇన్. అంటే ఇప్పటికీ కూడా నేను దేవునితో ఒక ఒప్పందం అయితే చేసుకున్నాను. ప్రతి సంవత్సరం, ప్రతి క్యాలెండర్ ఇయర్లో బైబిల్ మొదటి నుంచి చివరి వరకు ఒకసారి చదవాల్సిందే ఖచ్చితంగా. అండ్ గాడ్ ఈజ్ హెల్పింగ్ మీ, గాడ్ విల్ హెల్ప్ యూ. అంటే ఇదంతా నేను ఎందుకు చెప్తున్నా అంటే అన్నో మీరో అని అంటానికి కాదు. అంటే హౌ బ్యూటిఫుల్, హౌ వండర్ఫుల్ బైబిల్ ఈజ్. ఫ్రెండ్స్, నువ్వు నేను బైబిల్ని ఎంత బాగా చదివితే, ఎంతగా దాన్ని నా హృదయంలో పెట్టుకుంటే అంతగా మనం ముందుకు వెళ్తాం, ఆయన ఆజ్ఞల్ని గైకొంటాం. అయితే ఈరోజు ఈ ప్రపంచంలో ఈ ఒబీడియన్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు, లీవింగ్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి పరిస్థితులు వేరే రకంగా కనపడుతూ ఉన్నాయి. ప్రజలు ప్రేమ గురించి మాట్లాడతారు, రిలేషన్షిప్స్ గురించి మాట్లాడతారు. అండ్ ఈరోజు సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయనంటే ఆ కాన్సెప్ట్ చర్చ్లో కూడా వచ్చేసింది. అబ్బాయిలు అమ్మాయిలు ప్రేమించుకోవడం అంటే, అన్న ప్రేమించడంలో తప్పేంటి? దేవుడు అన్నాడు కదా, నిన్ను వల్లని పొరుగు వాడిని ప్రేమించు. నా పక్క పెంచడానికి కూర్చుంటుంది అన్న అమ్మాయి, పొరుగు వాళ్ళని ప్రేమించాలి కదా. అంటే సి, యూ నో వై యు ఆర్ సేయింగ్ దాట్, రైట్? సి, దేవుడు అంటే మత్తయి సువార్త 5వ అధ్యాయంలోకి మళ్ళీ వెళ్తున్నాను. ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే అక్కడే వ్యభిచారం చేసినట్టు అని అన్నాడు. హౌ విల్ యూ జస్టిఫై దట్? అంటే ఇప్పుడు యేసయ్య ఇది చెయ్యొద్దు అని చెప్తూ ఉన్నప్పుడు ద రిలేషన్షిప్, దట్ రొమాంటిక్ రిలేషన్షిప్ హీ అప్రూవ్డ్ ఓన్లీ ఇన్ ద బౌండరీస్ ఆఫ్ మ్యారేజ్. పెళ్ళి అనే బౌండరీస్లో రొమాంటిక్ రిలేషన్షిప్ని ఆయన అప్రూవ్ చేశాడు. అయితే మనం ఏం చేస్తామనంటే తొందరపడిపోయి పెళ్ళి కంటే ముందే నాకు కావాలి ఆ రిలేషన్షిప్ అని నువ్వు నేను తొందరపడిపోయి అనవసరంగా అనర్థాలని కొని తెచ్చుకుంటున్నామేమో. దానికి మనం జస్టిఫై చేసుకున్నాం. రేపు పెళ్లి చేసుకుంటాను కదమ్మా, రేపు పెళ్లి చేసుకుంటాను. లెట్ మీ టెల్ యూ సంథింగ్. ఒకసారి ఒక అబ్బాయి అమ్మాయి ఎంగేజ్ అయిన తర్వాత నా దగ్గరికి వచ్చారు, మాట్లాడుతున్నారు. ఐ టోల్డ్ దెమ్, ఈవెన్ నౌ ఇఫ్ యూ హ్యావ్ నెగిటివ్ థాట్స్ అబౌట్ ద అదర్ గర్ల్, మేబీ యూ హ్యావ్ టు చెక్ అని చెప్పాను. ఈవెన్ ఇఫ్ యు ఆర్ ఎంగేజ్డ్ అంటే ఐఎమ్ గోయింగ్ లిటిల్ ఎక్స్ట్రీమ్. అంటే నేను ఏమంటున్నానంటే దేవుని వాక్యం ఎంత ప్రామాణికమైనది, ఎంత పవిత్రతను కోరుతుంది అని అంటే, ఆయన చివరి రక్త బిందువు చిందించే వరకు ఆయన ఎందుకు చిందించాలంటే మనం ఆయన లాంటి పవిత్రతను కలిగి ఉండాలి. ఆయన పరిశుద్ధుడు. ఆ పవిత్రతకి కొలమానం ఏంటి? ఆ పవిత్రతను నేను ఎలాగ చూపించాలి నా రిలేషన్షిప్స్లో అని అంటే, పెళ్ళయ్యే వరకు ఆ అమ్మాయిల అబ్బాయిల మధ్య రిలేషన్షిప్ పవిత్రంగానే ఉండాల్సిందే, అంతే. బ్రదర్లీ సిస్టర్లీ లవ్ ఈజ్ వాట్ ఈజ్ అలౌడ్, దట్స్ ఆల్, నథింగ్ ఎల్స్. నేను ఎప్పుడో పెళ్లి చేసుకుంటాను కాబట్టి ఇప్పుడు నేను రొమాంటిక్ థాట్స్ కలిగి ఉండడం ఓకే అని నీకు నువ్వు సర్ది చెప్పుకుంటే యు ఆర్ మేకింగ్ ఫూల్ ఆఫ్ యువర్ సెల్ఫ్, యు ఆర్ మేకింగ్ ఫూల్ ఆఫ్ గాడ్, దట్స్ ఆల్. ఎంతోమంది నా దగ్గరికి వచ్చి అన్న కానీ అంటే దే వాంట్ కన్సెషన్. నా నోటి నుంచి ఎలాగోలా చెప్పించాలని, పర్లేదులే తమ్ముడు కానీ అది చెప్పించాలని. నో ఫ్రెండ్స్, దట్స్ నాట్ అలౌడ్. Bible is not approving any romantic relationship before. అంటే I'm not talking about physical relationship. I'm talking about a thought life romantic relationship. ఫిజికల్ రిలేషన్షిప్ ఇక అది దౌర్భాగ్యం, అది వేరే విషయం. నేనేం మాట్లాడుతున్నానంటే ఒక అమ్మాయిని నా భార్యగా లేకపోతే నా ప్రియురాలుగా ఊహించుకోవడం అనేది తప్పే. ఒక అబ్బాయిని నా ప్రియుడిగా ఊహించుకోవడం అనేది తప్పే. దేవుని వాక్యం కరాఖండిగా చెప్పేస్తుంది. యేసు ప్రభు తన సొంత మాటలో చెప్పేశాడు. సో కాబట్టి కన్సెషన్స్ మనం తీసుకున్నా అది వర్కౌట్ కాదు. నువ్వు ఆయన్ని ప్రేమిస్తున్నావా లేకపోతే నీ ఓన్ డిజైర్, నీ ఓన్ ప్రయారిటీస్ని ప్రేమించుకుంటున్నావు, నువ్వు చూసుకోవాలి, అంతే. దట్స్ ఇట్, దెర్ ఇస్ నో అదర్ వే. ఫ్రెండ్స్, ఎవరైతే నేను వెనక్కి తిరిగి చూస్తూ ఉన్నప్పుడు నా జీవితంలో వేరే నా ఫ్రెండ్స్ కావచ్చు, వేరే వాళ్ళు కావచ్చు, ఒక అబ్బాయి నాకు బాగా తెలుసు, చాలా కమిటెడ్గా, ఎంత యాక్టివ్గా యూత్ మినిస్ట్రీలో అనేక మందిని గ్యాదర్ చేసేవాడు, స్టేజ్ మీదకి వచ్చేవాడు, సాక్ష్యం చెప్పేవాడు, ఎంత అద్భుతంగా అసలు ఉద్యమంలాగా ఉండేదన్నమాట. ఆ అబ్బాయి చివరికి ఒక అమ్మాయిని ప్రేమించాడు, ఎవ్వరికి చెప్పలేదు, సీక్రెట్ మెయింటైన్ చేశాడు. స్లోగా హీ స్టార్టెడ్ డ్రిఫ్టింగ్ అవే. స్లోలీ హీఈస్ నాట్ కమింగ్ ఎనీమోర్. స్లోలీ హీ ఈజ్ నాట్ అంటే ఎక్కడ కనపడట్లేదు. ఆ తర్వాత వన్ ఫైన్ డే వీ కేమ్ టు నో హీ గాట్ మ్యారీడ్.
ఎవ్వరికి చెప్పకుండా, ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పకుండా ఎక్కడికో వెళ్ళి పెళ్లి చేసుకున్నాడు. ఫ్రెండ్స్, దే వర్ అవే ఫ్రమ్ ద చర్చ్, దే వర్ అవే ఫ్రమ్ ఎవ్రీథింగ్, దే వెంట్ త్రూ లాట్స్. ఐ కెన్ సీ, ఐ విట్నెస్డ్ విత్ మై ఓన్ ఐస్. అంటే మనమే విషయాన్ని మన చేతుల్లో తీసుకొని, దేవుడు ఇవ్వాల్సింది, ఆదాము అవ్వ విషయంలో అవ్వని దేవుడు రైట్ టైంలో ఆదాము దగ్గర తీసుకొచ్చాడు. కాదు, నా అవ్వని నేనే తయారు చేసుకుంటానని మనమే చేతుల్లోకి తీసుకుంటే పరిస్థితి అది అనర్థానికి, అది దారి తీయడానికే అవకాశం ఉంటుంది. కాబట్టి బీ కేర్ఫుల్. అంటే అన్న మీరు మరీ ఏంటి మేమందరం ఋషుల్లాగా మునుల్లాగా ఉండాలా ఏంటి అన్నట్టుగా అంటే, నో, ఐఎమ్ టెల్లింగ్ నార్మల్ థింగ్స్. నేను కూడా అబ్బాయినే, నాకు కూడా ఫీలింగ్స్ ఉండేవి, నాకు కూడా మంచి మంచి అందమైన అమ్మాయిలు క్లాస్మేట్స్గా ఉండేవాళ్ళు. అండ్ ఒక అమ్మాయి ఆల్మోస్ట్ ప్రపోజ్ చేసింది. చెల్లి ఎలా చూస్తుందంటే, నీ బక్కమహానికి కూడా ఎవరైనా ప్రపోజ్ చేస్తారని చూస్తుంది. అంటే యా నా బక్కమహానికి కూడా ఎవరో ఒకళ్ళు. సో గతకు దగ్గర పంతులు ఉంటారు కదా. సో అంటే దీస్ ఆర్ రియల్ ఫ్రెండ్స్. నేను ఎక్కడో నేను పాకిస్తాన్ నుంచి వచ్చానని చెప్పట్లేదు, నేను కూడా ఇక్కడే ఉన్నాను. దీస్ ఆర్ రియల్ స్ట్రగుల్స్. ఒకసారి నేను నా కొలీగ్ ఇద్దరం పెళ్లి కాలేదు ఆ టైంలో, మంచి ఊపులో సాఫ్ట్వేర్లో ఉన్నాం. ఇద్దరం కలిసి థాయిలాండ్ వెళ్ళాలి, ఇద్దరం కలిసి వెళ్ళాలి. చెన్నైలో నైట్ స్టే, ఒకటే రూమ్ ఇచ్చారు. సో 2 బెడ్స్, ఒక బెడ్ కాదులేండి, పక్కనే ఒకే రూమ్లో వండుకున్నాం. ఇద్దరం మంచి ప్రైమ్లో ఉన్నాం. అంటే నాకు విషయం హీట్ ఎక్కుతుంది, నాకు అర్థమవుతుంది, సంథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్. బట్ ఐ వాజ్ జస్ట్ ప్రేయింగ్ దిస్, లార్డ్, ఐ వాంట్ టు బి ఫెయిత్ఫుల్ టు యూ, దట్స్ ఆల్. God helped me. And I went to Thailand, and Thailand is a place where everything is free. Prostitution is legalized. మేము నైట్ ఆఫీస్లో పనిచేసి ఇంటికి వస్తూ ఉంటే రోడ్డు మీద చాలా అందమైన అమ్మాయిలు, వాళ్ళు పిలుస్తూ ఉంటారనమాట. మన ఇండియన్స్ అని తెలుసు వాళ్ళకి. కమ్ లెట్స్ హ్యావ్ ఫన్, కమ్, ఓన్లీ 10 బాత్స్ అనమాట. 10 బాత్స్, ఓన్లీ 20 బాత్స్, కమ్. లోపల నుంచి ఎక్కడో అదొక రకమైన ఫీలింగ్, ఓన్లీ 10. గాడ్ సేస్, ఇట్స్ నాట్ అబౌట్ 10, ఇట్స్ అబౌట్ మై బ్లడ్. నువ్వు ఇది చేస్తే నా రక్తాన్ని అవమానించినట్టు. How can I do that? God protected me. 3 months torture, friends. 3 months of literal torture in Thailand. Nobody is there. I'm all alone. God helped me. So what I'm trying to say is, friends, leaving is important, and obedience is the positive side of it. ఆయన వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకోవటం, ఆయన మాటల్ని మన జీవితంలో పెట్టుకోవటం. ఐ రిమెంబర్, అంటే ఇన్ దోస్ డేస్ వెన్ ఐ వాజ్ స్టూడెంట్, మై స్ట్రగుల్ విత్ సిన్. నాకు చాలా, అంటే ఈ అమ్మాయిల విషయంలో, ఆ బ్యాడ్ థాట్స్ విషయంలో చాలా స్ట్రగుల్ అయ్యేవాడిని. మా సీనియర్ ఒక ఆయన చెప్పాడు, ఎవ్రీడే యూ నీడ్ టు ప్రే ఫర్ ఇట్ అట్లీస్ట్ ఫర్ 15 to 20 minutes అని చెప్తే, ఐ డెడికేటెడ్ ద ఆఫ్టర్నూన్ ప్రేయర్ టైం ఫర్ దాట్. మాకు 12:30కి బ్రేక్ ఇచ్చేవాళ్ళు, 2 o'clockకి కాలేజ్ స్టార్ట్. కాలేజ్ నుంచి హాస్టల్కి ఓన్లీ 5-10 minutes walk. So I used to come to the hostel, go to the mess, I eat, and then immediately I go to the terrace, all alone, and I used to pray only for one main prayer point: God, keep me pure for you. God, you called me to be holy, and I cannot compromise. Friends, God helped me. It is God who helps. జోసెఫ్ గురించి చాలా గొప్పగా మాట్లాడుకుంటావు. యోసేపు ఎంత గొప్ప పని చేశాడు, ఎంత చక్కగా. ఎస్, ట్రూ, గాడ్ హెల్ప్డ్ జోసెఫ్. ఇట్స్ నాట్ జోసెఫ్ హూ ఇస్ గ్రేట్, ఇట్ ఈస్ గాడ్ ఆఫ్ జోసెఫ్ హూ ఇస్ గ్రేట్. ఆయన నీకు అవైలబుల్ ఉన్నాడు. ఈరోజు ఒబీడియన్స్ విషయంలో, దేవుని కోసం జీవించడం విషయంలో మనం ముందుకు వెళ్ళాలి. మనం ఇది మంచిదే, ఇది పర్వాలేదు, ఇది తప్పు లేదు అని నిన్ను నువ్వు సమర్థించుకున్నప్పటికీ కూడా అది, అంటే కొన్నిసార్లు ఇది అంత తప్పేం కాదు అని మనం సమర్థించుకుంటూ దేవుని ప్రేమ కంటే దాన్ని ఎక్కువ చేసుకొని దానికి ఎక్కువ టైం గడుపుతూ ఉంటాం. మళ్ళీ మొబైల్ దగ్గరికి వస్తున్నాను ఏమనుకోవద్దు, కానీ ఒకరోజు ఒక తమ్ముడితోటి మాట్లాడుతున్నప్పుడు, అన్న దేవుడితోటి నేను ఎక్కువ టైం గడపలేకపోతున్నా అన్న, ఇదన్నా అదన్నా చాలా కంప్లైంట్స్ చెప్తున్నాడు. తమ్ముడు, నువ్వు వాట్సాప్లో ఎంత టైం గడుపుతావు?
ఒకసారి ఆ డిజిటల్ వెల్బీయింగ్ ఓపెన్ చేయి, అండ్ సెట్టింగ్స్లో ఉంటుంది డిజిటల్ వెల్బీయింగ్ అని, ఏ యాప్లో ఎంత టైం ఉంటుంది చూస్తే యావరేజ్ 3 hours ఉంది. అది నువ్వు 3 hours వాట్సాప్కి ఇస్తున్నావు, దేవుడికి 30 minutes ఇవ్వడానికి కూడా నీకు కష్టమైపోతుంది. దేవుడు వాట్సాపా యేసయ్యా అని అడిగాను నేను. ఎవరు నీకు దేవుడు, వాట్సాపా యేసయ్యా? ఒక్కసారి తెల్లబోయాడు. అన్నా నువ్వు చెప్పిన దాంట్లో పాయింట్ ఉంది, నాకు అర్థమైంది. లెట్ మీ సెట్ ద థింగ్స్ రైట్. ఫ్రెండ్స్, హూ ఈజ్ యువర్ గాడ్? హూమ్ డూ యూ లవ్? ఎవరిని ప్రేమిస్తున్నావు నువ్వు? వాట్సాప్నా, ఇన్స్టా రీల్సా, యూట్యూబ్ షార్ట్సా? వాట్ ఈస్ దట్ యూ లవ్? దట్ ఈస్ ద క్వశ్చన్ గాడ్ ఈజ్ ఆస్కింగ్ మీ. ఐ డిడ్ ఎవ్రీథింగ్, ఐ ఎక్స్పీరియన్స్డ్ హెల్ దేర్. నువ్వు హెల్కి వెళ్ళకూడదని నేను హెల్ తీసుకున్నాను, బట్ వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్? అది దేవుడు అడుగుతున్నది. దేవుడు అడుగుతున్న దానికి మనం సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంటే దేవుడే సహాయం చేస్తాడు. ఆయన హృదయంలో ఉండి మనల్ని నడిపిస్తాడు. లెట్ మీ టెల్ యూ సంథింగ్ వెరీ క్లియర్లీ. మనం క్రైస్తవ్యాన్ని అర్థం చేసుకున్నప్పుడు 2 extremeకి వెళ్తాం. ఇది మనకు తెలిసిందే, మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ఒకటేంటంటే లీగలిజం, ఇది చెయ్యి ఇది చెయ్యొద్దు, ఇది చెయ్యి ఇది చేయొద్దు, అదెందుకు చేస్తున్నావు, ఇది ఎందుకు చేస్తున్నావు, ఇది మానే అది చెయ్యి, లీగలిజం అని అంటారు. డూస్ అండ్ డోంట్స్, దట్స్ నాట్ క్రిస్టియానిటీ. మరి అదే కదన్నా మీరు చెప్తుంది. ఓకే, లెట్ మీ కంప్లీట్ ఇట్. ద అదర్ వన్ ఈజ్ కాల్డ్ గ్రేస్. గాడ్ ఈజ్ ఏబుల్. ఆయన నిన్ను నడిపిస్తాడు, ఆయన కృప చూపిస్తాడు, ఆయన బలపరుస్తాడు, ఆయన నీలో జీవిస్తాడు. ఆయనే అంతా, నీదేమీ లేదు. ఇకను బ్రతుకున్న వాడిని నేను కాదు, క్రీస్తే నాయందు నడిపిస్తున్నాడు. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, ఈ సత్క్రియను మీలో ఆరంభించిన వాడు ఆయనే కొనసాగిస్తాడు. దిస్ ఇస్ గ్రేస్. గాడ్ విల్ డూ ఇట్, యూ జస్ట్ స్టాండ్ స్టిల్. దిస్ ఇస్ గ్రేస్. అయితే మళ్ళీ ఈ ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి నేనేం చేయను కాదు. నా క్రిస్టియానిటీ ఈజ్ ఎ కాంబినేషన్ ఆర్ అమాల్గమేషన్ ఆఫ్ ద గ్రేస్ అండ్ ద ఒబీడియన్స్. ఫ్రెండ్స్, ద ఒబీడియన్స్ ఈజ్ నాట్ టు ప్లీజ్ గాడ్, ద ఒబీడియన్స్ ఈజ్ బికాజ్ ఐ లవ్ గాడ్. మా కొలీగ్ ఎందుకు నాన్ వెజ్ మానేశాడు? డూస్ అండ్ డోంట్స్ కాదు, ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు కాబట్టి. బికాజ్ యూ లవ్ గాడ్ యూ విల్ లీవ్ దిస్. అది క్రిస్టియానిటీ. అండ్ హీ హిమ్సెల్ఫ్ పవర్స్ యూ. నువ్వు కారు అయితే ఆయన లోపలున్న పెట్రోల్గా ఉండి నిన్ను నడిపిస్తాడు. నువ్వు మోటార్ అయితే ఎలక్ట్రిసిటీగా నిన్ను ముందుకు తీసుకెళ్తాడు. సో దిస్ ఈజ్ అ కాంబినేషన్. ఆల్ దట్ ఐ నీడ్ టు డూ ఇస్ గాడ్ హెల్ప్ మీ. నా హృదయంలో ఉండి నన్ను బలపరచు, నా హృదయంలో ఉండి నన్ను నడిపించు, వాక్యంతో నన్ను నింపు. ప్రార్థనలో నేను దేవుడితోటి తృప్తిగా మాట్లాడుకొని ముందుకు వెళ్ళడం అనేది చాలా అవసరం. సో కాబట్టి ఆల్ దట్ వీ నీడ్ టు డూ. ఇఫ్ యు ఆర్ స్ట్రగ్లింగ్ విత్ సంథింగ్, లెట్ మీ టెల్ యూ ఫ్యూ సీస్. నెంబర్ 1, కన్ఫెస్. స్టాప్ హైడింగ్. దేవుడి దగ్గర హైడ్ చేయొద్దు, అందరి దగ్గర హైడ్ చేస్తున్నావు. ఓకే, దేవుడి దగ్గరికి వెళ్ళి ఉన్నది ఉన్నట్టుగా ఒప్పేసుకో. నెంబర్ 2, కట్ ఆఫ్. అది ఎక్కడో రూట్ గుర్తు చేసుకొని దాన్ని కట్ ఆఫ్. ఇందాక చెప్పాను కదా, మొబైల్ అమ్మేస్తే ఆ మొబైల్లో నుంచి వచ్చేటటువంటి పాపాన్ని చాలా ఈజీగా తీసి కట్ ఆఫ్. ఆ తర్వాత కమిట్ టు వర్డ్ ఆఫ్ గాడ్, కమిట్ టు ప్రేయర్. ఆ తర్వాత కనెక్ట్ అని అంటే కనెక్ట్ టు ద ఫెలోషిప్. హ్యావ్ సంబడి యాజ్ యువర్ మెంటర్. కనెక్ట్ టు ఎ మెంటర్. ఒక గాడ్లీ మెంటర్ ఉండటం చాలా మంచిది. నేను యేసుప్రభు నమ్ముకున్న కొత్తలో నాకు ఒక అన్న ఉండేవాడు, పాల్ గిడియన్ అన్నానే. ప్రతిరోజు వచ్చి నన్ను కలిసేవాడు, ప్రతిరోజు నన్ను బలపరిచేవాడు. ప్రభు ఎంతో కృప చూపించి అన్న ద్వారా నన్ను బలపరిచాడు. నీకు ఒక మెంటర్ ఉండాలి, నీతో మాట్లాడేవాడు ఉండాలి, నిన్ను ముందుకు తీసుకెళ్లేవాడు ఉండాలి. కనెక్ట్ అండ్ దెన్ కంటిన్యూ. కన్ఫెస్, కట్ ఆఫ్, కమిట్, కనెక్ట్, కంటిన్యూ. ఇది చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి అని కొంతమంది అంటారు. అన్న పర్వాలేదన్నా, నాకు ఆ అమ్మాయి చాలా ఇష్టం, మా మధ్య ఏమీ నెగిటివ్ థాట్స్ లేవన్నా, మేము చాలా పాజిటివ్ థాట్స్లో ఉన్నాం, స్పిరిచువల్ ఫ్రెండ్షిప్ అన్నా, అల్టిమేట్లీ వీ విల్ గెట్ మ్యారీడ్. నో, సారీ, దట్ ఈస్ నాట్ అలౌడ్. ఎందుకు నాట్ అలౌడ్ అంటే 4 Ds చెప్తాను. ఎందుకు దిస్ రిలేషన్షిప్స్ ఆర్ నాట్ అలౌడ్ బిట్వీన్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇన్ దట్ యాంగిల్ అని అంటే 4 Ds. నెంబర్ 1, ఇట్ డిసీవ్స్ యూ. నువ్వు అంతా బాగుంది అని అనుకుంటావు, నీ తరపు నుంచి నువ్వు అంతా బాగుంది అని అనుకుంటావు, కానీ అది దేవుడి కంటే ఇంపార్టెంట్ అయిపోతుంది నీకు. ఇట్ డిసీవ్స్ యూ. ఏమి లేదు అన్నట్టుగా నిన్ను డిసీవ్ చేసి నిన్ను కరప్ట్ చేసేస్తుంది. ఇట్ డిసీవ్స్ యూ. నీకు రాంగ్ ఫీలింగ్ ఉండకపోవచ్చు, అదర్ పర్సన్కి రాంగ్ ఫీలింగ్ ఉండొచ్చు. దానికి కారణం నువ్వే. మత్తయి సువార్తలో ఉంటుంది,
నీ సహోదరుణ్ణి కిందకి లాడడానికి నువ్వు ప్రయత్నిస్తే అట్లాంటి వాడికి నీకు మెడలో తిరగరాయి కట్టి లోపల పడేస్తే బెస్ట్. అంటే సహోదరుడికి అభ్యంతరం కలగజేయకూడదు అని ఉంటుంది కదా. సో నీ తరపు నుంచి నువ్వు కరెక్ట్గా ఉన్నావు, కానీ అటు తరపు నుంచి రాంగ్ ఫీలింగ్స్ ఉన్నాయి. దానికి కారణం నువ్వే. అప్పుడు నీ మెడలో తిరగట్రాయి పెట్టి లోపల పడేయాలి. సో యూ షుడ్ నాట్ కాజ్ అదర్స్ టు స్టంబుల్ కదా. సో ఇట్ కెన్ డిసీవ్ యూ. నెంబర్ 2, ఇట్ డిస్ట్రాక్ట్స్ యూ. వేస్టేజ్ ఆఫ్ టైం, వేస్టేజ్ ఆఫ్ ఫోకస్, వేస్టేజ్ ఆఫ్ ఎనర్జీ, డిస్ట్రాక్ట్. నెంబర్ 3, ఇట్ డిఫైల్స్ యూ, యువర్ హార్ట్, యువర్ థాట్స్, ఎనీథింగ్. అండ్ నెంబర్ 4, ఇట్ కెన్ డ్యామేజ్ యువర్ టెస్టిమనీ అండ్ రెప్యుటేషన్. ఇట్ కెన్ డిసీవ్ యూ, ఇట్ కెన్ డిస్ట్రాక్ట్ యూ, ఇట్ కెన్ డిఫైల్ యూ, ఇట్ కెన్ డ్యామేజ్. సో కాబట్టి ఆల్ దట్ యూ నీడ్ టు డూ ఇస్ కన్ఫెస్, కట్ ఆఫ్, కమిట్, కనెక్ట్, కంటిన్యూ. That's all God is asking for. Draw a line. Draw a line. I don't want to defile myself. Daniel understood the line. Joseph understood the line. And you and me, we can understand the line. Okay, quickly. So V, L-O. L ante entandi? Leaving. Okay. O ante entandi? Obedience. V ante vigilant. V ante vigilant. Ante విజిలెంట్ ఎందుకు అని అంటే, ఈ శత్రువు మనతో ఎప్పుడైనా సరే మనల్ని కిందకి లాడడానికి ప్రయత్నం చేస్తుంటాడు. హీఈస్ వెరీ డేంజరస్. విజిలెంట్. అందుకే ఇక్కడ రాసింది 15వ వచనంలో. ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ప్రస్తుతానికి. ద టైమ్ ఈజ్ రైట్. ఇక్కడ 11, 12, 13 వచనాలు ఏం చెప్తున్నాయంటే, ద టైమ్ ఈజ్ రైట్ ఫర్ యూ టు కమ్. ఇప్పటి వరకు జరిగింది ఏదో జరిగిపోయింది. వింటర్ ఈజ్ పాస్ట్, ఫ్లవర్స్ అపియర్. ద టైమ్ ఈజ్ రైట్. ఇప్పటి వరకు నువ్వేం చేసావు నాకు అనవసరం. ద టైమ్ ఈజ్ రైట్. కమ్ అండ్ ఫాలో మీ. That's what the lover is asking his beloved. Come and follow me. So, అయితే 15th verse, catch the foxes for us, the little foxes, the spoil the vineyards. ఈ foxes వచ్చి స్పాయిల్ చేస్తూ ఉన్నాయి. విజిలెంట్ అంటే ఇక్కడ ఫాక్స్, ఇంకొక చోట ఇట్స్ లయన్. 1 Peter 5:8 ఉంటుంది. బీ సోబర్, బీ విజిలెంట్. అదే పదాన్ని వాడతాడు అక్కడ. బీ సోబర్, బీ విజిలెంట్. 1 Peter 5:8. బికాజ్ యువర్ అడ్వర్సరీ ద డెవిల్ యాజ్ అ రోరింగ్ లయన్ వాకెత్ అబౌట్ సీకింగ్ హూమ్ హీ మే డివోర్. కేజీవీలో. సో బీ విజిలెంట్. 1 Peter 5:8. బీ విజిలెంట్. ఎందుకయ్యా విజిలెంట్ అంటే, దెర్ ఇస్ అ డెవిల్. హీఈస్ లైక్ అ లయన్, హీఈస్ లైక్ ఎ ఫాక్స్, హీ వాంట్స్ టు డిస్ట్రాయ్. బీ కేర్ఫుల్. డిపెండ్ ఆన్ ద లార్డ్. హోలీ స్పిరిట్ మనలో ఉంటే, యేసయ్య మన హృదయంలో జీవిస్తూ ఉంటే, సదాకాలం యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉంటాను అని యేసయ్య చెప్పాడు. ఆయన ఉంటే ఎనిమిని మనం ఈజీగా గెలవచ్చు. తర్వాత ఈ అంటే ఇటర్నిటీ. సో వీ నీడ్ టు హ్యావ్ ఇటర్నిటీ ఇన్ అవర్ మైండ్. సో ఎందుకంటే వర్స్ 16లో మనం చూస్తూ ఉన్నప్పుడు సాంగ్ ఆఫ్ సాలమన్ 2:16లో, మై బిలవ్డ్ ఈజ్ మైన్ అండ్ ఐ యామ్ హిస్. దిస్ ఇస్ వాట్ the girl says, my beloved is mine and I am his. This is an eternal stamp of ownership. This is an eternal connection. This cannot be broken. My beloved is mine and I am his. We need to have that eternity in perspective. దేవుడు మనల్ని ముద్రించాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, మనం అక్కడికి వెళ్ళవసరం లేదు, కానీ he sealed us with his Holy Spirit. He chose us even before the foundations of the earth అని రాస్తాడు పాల్. రాసి he chose us and he sealed. ఇటర్నిటీ ఇన్ పర్స్పెక్టివ్. మనం ఇదంతా పర్మనెంట్ కాదు, ఇది టెంపరరీ. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. ఆయనతోటి యుగయుగాలు ఉండాలి. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మనం తల దించుకునే పనులు ఏమీ చేయాల్సిన అవసరం లేదు. యేసయ్య మనల్ని లెక్క అడుగుతాడు. లెక్క అడిగినప్పుడు తల దించుకొని, ప్రభువా అలా చేసేసాను, ప్రభువా సారీ ప్రభువా అని చెప్పే పరిస్థితి లేకుండా అకౌంట్స్ ఇక్కడే సెటరేట్ చేసుకొని. అందుకే 1 John 1:9 వెరీ క్లియర్గా చెప్తుంది, మన పాపములను మనం ఒప్పుకొని నేడల ఆయన నమ్మదగిన వాడు, నీతివంతుడు, ఆయన క్షమిస్తాడని దేవుని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి మనం ఒప్పుకున్నట్లయితే ఆయన మనల్ని క్షమించి నడిపిస్తాడు, ఆయన కృప చూపిస్తాడు. సో L is leaving, O is obedience, V is vigilant, enemy is there, E is eternity always in perspective. ఇది కాదు మనకి పరదేశులమో ప్రియులారా మన పురం ఇది కాదు ఎప్పుడు అనే పాట ఉంటుంది. ఇది కాదు మన పురము. ఇక్కడే ఎవరైనా సరే, ఇప్పుడు నేను థాయిలాండ్ వెళ్ళాను, 3 నెలలు ఉండి వచ్చేయాలి. నేను ఇప్పుడు అక్కడ ఇల్లులు కట్టుకొని, అక్కడ కారు కొనుక్కొని, అక్కడ సెటిల్ అయిపోవడానికి నాకు ఇష్టం ఉండదు. నేను ఇంటికి వచ్చేసి అక్కడ డబ్బు కూడా నేను ఇంటి దగ్గర తెచ్చుకొని ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటాను, ఇక్కడ ఇల్లు కొనుక్కుంటాను. హైదరాబాద్లో కావాలి నాకు ఇల్లు, అక్కడెందుకు?
ఇన్ ద సేమ్ వే ఫ్రెండ్స్, ఆర్ యూ బిల్డింగ్ హౌసెస్ హియర్ ఆర్ దేర్? ఇది పరదేశం మనకి. అక్కడే మన ధనాన్ని మనం సమకూర్చుకోవాలి. అది మనం చేయాల్సినటువంటి పని. జాన్ అనే అబ్బాయి క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టాడు. చిన్నప్పటి నుంచి కొద్దిగా భక్తిగానే ఉండేవాడు, కానీ టీనేజర్కి వచ్చేసరికి మొత్తం వదిలేశాడు. చర్చికి వెళ్ళటం మానేశాడు. డబ్బు కావాలి, ఈ లోకపు ఎంజాయ్మెంట్స్ కావాలి. ట్రేడింగ్లోకి దిగాడు. చాలా డబ్బు సంపాదించడం మొదలుపెట్టాడు. ఇల్లీగల్ ప్రాక్టీసెస్ చేయటం మొదలుపెట్టాడు. డబ్బు వచ్చింది, పవర్ వచ్చింది, ఏది కావాలంటే అది వచ్చింది. లైఫ్ ఎంజాయ్, లైఫ్ ఎంజాయ్, లైఫ్ మనీ, లైఫ్ పవర్, ఇదే తన మంత్ర అయిపోయింది. ఒకరోజు చాలా డబ్బు తీసుకొని ఇంగ్లాండ్ వస్తూ ఉన్నప్పుడు ఆ పడవ సముద్రం మధ్యలోకి వచ్చింది. పెద్ద తుఫాను వచ్చింది. పడవలో వాళ్ళందరూ చచ్చిపోతామని వాళ్ళకి అర్థమైపోయింది. ఏడవటం మొదలుపెట్టారు. జాన్కి అప్పుడు వాళ్ళ మమ్మీ చెప్పిన మాటలు గుర్తొచ్చినాయి. జాన్, యూ కెన్ కాల్ టు గాడ్ ఎనీ టైం. జాన్ అనుకున్నాడు, నేను దేవుడికి ఇంత దూరం వెళ్ళిపోయాను కదా, దేవుడిని నేను వద్దనుకొని సంవత్సరాలు అయిపోయినాయి కదా, దేవుడి వాక్యం చదివి సంవత్సరాలు అయిపోయినాయి, ప్రార్థన చేసి సంవత్సరాలు అయిపోయినాయి అంటే వాళ్ళ అమ్మ చెప్పిన మాట గుర్తొచ్చింది. జాన్, గాడ్ లవ్స్ యూ. జాన్ అక్కడే మోకరించాడు. యేసయ్యా, నన్ను క్షమించు, నా ఇష్టం వచ్చినట్టు జీవించాను, డబ్బే, ఎంజాయ్మెంటే, ఈ లోకమే, పవరే, ఇదే అనుకున్నాను, సారీ అని చెప్పాడు. దేవుడు అద్భుత రీతిలో జాన్ని కాపాడాడు. జాన్ ఇంగ్లాండ్ వచ్చాడు, మొత్తం పక్కన పెట్టేశాడు, దేవునికి తను సమర్పించుకున్నాడు. ఆ పాత జీవితాన్ని వదులుకోవడం కష్టమైపోయింది, ఆ డబ్బంతా వదులుకోవడం కష్టమైపోయింది, కానీ మొత్తం వదిలేశాడు. ప్రభు కోసం నిలబడ్డాడు. చివరికి ఒక చర్చ్కి పాస్టర్ అయ్యాడు. గొప్ప గొప్ప పాటలు రాశాడు. అమెరికాలో ఇంగ్లాండ్లో స్లేవ్ ట్రేడ్ ఎండ్ అవ్వడానికి తను ఒక ముఖ్య కారణమయ్యాడు. విలియం విల్బర్ఫోర్స్తో కలిసి పనిచేశాడు. జాన్ పూర్తి పేరు జాన్ న్యూటన్. ఆయన రాసిన ఒక పాట నాకు ఎంతో ఇష్టం. అమేజింగ్ గ్రేస్, హౌ స్వీట్ ద సౌండ్ దట్ సేవ్డ్ అ రెచ్ లైక్ మీ, ఐ వన్స్ వాజ్ లాస్ట్. ఇట్ వాజ్ రిటన్ బై జాన్ న్యూటన్. ఇట్ కమ్స్ ఫ్రమ్ హిజ్ ఓన్ ఎక్స్పీరియన్స్. ఫ్రెండ్స్, ఈ కథ ఎందుకు చెప్పానంటే, ఎంత దరిద్రమైన స్థితిలో ఉన్నా, ఎంత దూరమైన పరిస్థితిలో ఉన్నా, ఒక అలవాట్లో నేను చిక్కుకుపోయి ప్రభువుని బాధ పెడుతున్నాను, నేను బయటకు రాగలనా అని నువ్వు హోప్లెస్లో ఉన్నా, గాడ్ సేస్ అమేజింగ్ గ్రేస్ ఈజ్ అవైలబుల్ టు యూ అండ్ టు మీ, టు జాన్ న్యూటన్, టు జోసెఫ్, టు డానియల్, టు ఎవ్రీబడి. ఇట్స్ అబౌట్ హిస్ గ్రేస్. ఇట్స్ నాట్ అబౌట్ మీ. ఇట్స్ నాట్ అబౌట్ మై క్యాపబిలిటీ. ప్రభా, నా వల్ల కాదు ప్రభా, యువర్ గ్రేస్ ఈజ్ సఫిషియంట్. కెన్ వి క్లోజ్ అవర్ ఐస్? తల వంచుకొని ప్రార్థన చేసుకుందామా? దేవుడు ఆయన ప్రేమని మన కోసం వ్యక్తం చేశాడు. మనం పాపంలో ఉన్నప్పుడే ఆయన మన కోసం చచ్చిపోయాడు. ఎంత గొప్ప ప్రేమ! శిలువ మీద ఆయన టార్చర్ అనుభవించినప్పుడు ఆయన నిస్సహాయంగా వేలాడుతూ ఆ గరుకు శిలువకి ఆయన వీపు గుచ్చుకుపోతూ ప్రతి శ్వాసలో ఆయన చిత్రవద అనుభవించినప్పుడు, ఆల్ దట్ వాస్ బికాస్ హీ లవ్స్ యూ ఫ్రెండ్. దట్ ఎఫెక్ట్ ఈజ్ టుడే యు ఆర్ హిస్ చైల్డ్. అయితే ఆ త్యాగానికి నువ్వు నేను ఏం చెప్పాలి? నువ్వు విడిచేయాల్సింది విడుస్తున్నావా? ఆర్ యూ వాకింగ్ విత్ హిమ్? లవ్ ఈజ్ అబౌట్ లీవింగ్. లవ్ ఈజ్ అబౌట్ ఒబీడియన్స్. లవ్ ఈజ్ అబౌట్ విజిలెంట్. లవ్ ఈజ్ అబౌట్ ఎటర్నిటీ ఇన్ పర్స్పెక్టివ్. ఈరోజు ప్రభు నీతో చెప్తూ ఉన్నప్పుడు ఒక్క నిమిషం నువ్వు అడుగుతావా యేసయ్యని? యేసయ్య, ఈ విషయంలో నేను నిన్ను బాధ పెడుతున్నాను, క్షమించు. కన్ఫెస్, కట్ ఆఫ్, కనెక్ట్. యేసయ్యని అడుగుతావా? ఆయన నాకు సహాయం చేశాడు. చాలాసార్లు నేను పడిపోయాను, చాలాసార్లు నేను ఇబ్బంది పెట్టాను యేసయ్యని యంగ్స్టర్గా. బట్ గాడ్ హెల్ప్డ్ మీ. ఒక్క మాట అడుగుతావా యేసయ్యని? క్షమించు ప్రభువా, ఈరోజు నుంచి ఐ వాంట్ టు లివ్
a different life. I want to live a love life. I want to live a committed life. I want to live a life that deserves your love. నువ్వు ఎంతగా ప్రేమించావు కాబట్టి నేను నీలాగా ఉంటాను. చెప్తావా యేసయ్యకి? ఐ విల్ బి సైలెంట్ ఫర్ 30 seconds. I encourage all of us to pray. Then I will pray and close. Can we all stand up? And we'll pray for 30 seconds, then I'll pray and close. ప్రేమమయ్య, నీ ప్రేమ ఎంత గొప్పది. నీ ప్రేమని జగత్తు పునాది వేయబడకముందే నా గురించి కలిగి ఉన్నావు. దాన్ని కల్వరి శిలువలో చూపించావు. అన్నిటికంటే గొప్ప ప్రేమ నీది ప్రభువా. నాయన, నీ ప్రేమ కోసం నేను నిజమైన ఎఫెక్ట్, లీవింగ్, ఒబీడియన్స్, విజిలెంట్ అండ్ ఎటర్నిటీ కలిగి ముందుకు వెళ్ళే కృపను దయచేయమని నాయన, నా షార్ట్ కమింగ్స్ నేను ఒప్పుకుంటూ మేమందరం కూడా నీ కోసం నీలాగా బ్రతుకుతామని నీ సన్నిధిలో వాగ్దానం చేస్తూ యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. Thank you, friends. Please be seated. Thank you so much, Anna, for bringing so many insights this evening and giving us a call to give up on those we have been delaying. So we'll wind up this session by closing prayer. Sudhir Anna. అందరూ లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో నా తండ్రి ప్రభా, ఈ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేసుకోవడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభా. మరి నాయన తండ్రి, మరి మీ దాసుని సిద్ధపరిచి ఇక్కడికి తీసుకుని వచ్చిన తండ్రి ప్రభా, నాయన యవనస్తుల మధ్యలో మీరు మాట్లాడినటువంటి ప్రతి మాటను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభా. ఈ మాటలు వృధాగా పోకూడదు నా తండ్రి ప్రభా. మరి ప్రతి ఒక్కరి జీవితంలో నా తండ్రి ప్రభా, మీరు అనుకున్నటువంటి ఆ యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చునుగా కానీ ప్రార్థన చేస్తూ ఉన్నాం నాయనా ప్రభా. కనీసం ఒక్క బిడ్డనైనా నాయనా ప్రభా మీరు పట్టుకోమని అడుగుచున్నాం తండ్రి ప్రభా. ఈ మాటలను 30 దంతలుగా 60 దంతలుగా 100 దంతలుగా ఫలింపు చేయమని అడుగుచున్నాం ప్రభా. మీకు వందనాలు, స్తోత్రాలు. నిజమే నాయనా ప్రభా, మీ ప్రేమ ఎంతో గొప్పది నా తండ్రి ప్రభా. అయా, మీరు కృప చూపించకపోతే మేము ఏమైపోదుమో నా తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి, ప్రతి సమయంలో కూడా ఆ యొక్క మెల్లని స్వరంతో నా తండ్రి ప్రభా మీరు నాయన మమ్మల్ని పిలుస్తూనే ఉన్నారు నా తండ్రి ప్రభా. అందుని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం నాయనా తండ్రి. మీ పిలుపునకు తగినటువంటి జీవితాలను నాయనా ప్రభా మా అందరికీ అనుగ్రహించమని అడుగుచున్నాం. మరొకసారి నా తండ్రి, విధేయత కలిగినటువంటి జీవితం అనుగ్రహించండి ప్రభా. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. చాలాసార్లు నా తండ్రి ప్రభా కేవలం వినేటువంటి వ్యక్తులుగానే నా తండ్రి ప్రభా మిగిలిపోతున్నాం. కానీ నాయనా తండ్రి, మరి వాటిని జీవితంలో నా తండ్రి ప్రభా అన్వయించుకోలేనటువంటి స్థితిలో ఎంతోమంది బిడ్డలు ఉండిపోతూ ఉన్నారు. మీరు జ్ఞాపకం చేసుకొని నా తండ్రి సహాయం చేయండి. బలహీనతలలో సహాయం చేసేటువంటి దేవుడు నా తండ్రి ప్రభా. ఆ విధంగా నా తండ్రి ప్రభా మీ ప్రేమను గుర్తెరిగి నా తండ్రి మీ వైపు ప్రతి యవ్వని బిడ్డ ఆకర్షించబడిగా కానీ ప్రార్థన చేస్తూ ఉన్నా. సహాయం చేయమని నా తండ్రి, వాక్యాన్ని విత్తినటువంటి మీ దాసుని నాయనా ప్రభా మీరు దీవించండి నాయనా. బహుబలంగా అనేక చోట్ల మీరు వాడుకోమని అడుగుచున్నాం. మరొకసారి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి యవ్వన బిడ్డను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ప్రార్థన మా ప్రియ రక్షకుడైన యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడినగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరునుగాక. మాకు కావలసిన నిధిన ఆహారం మాకు దయచేయం. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించు. మమ్మ శోధనలోనికి తేక కీడు నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవే నావు తండ్రి. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ కూడి ఉన్న బిడ్డలందరికీ సకల పరిశుద్ధులకు సదా తోడే నడిపించునుగాక.